మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మనందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ మీద అయితే కొన్ని విమర్శలు అయితే కీలకంగా చేస్తుండో. ఆ విమర్శలు ఏంటంటే మనందరికీ తెలుసు కదా, 2014లో కాపుకి రిజర్వేషన్లు ఇస్తాన్న పార్టీ టీడీపీ పార్టీ. ఆ పార్టీ కాపులను మోసం చేసింది, రిజర్వేషన్లు ఇవ్వలేదు. కాపు ఉద్యమంలో కాపు నేతల మీద రకరకాల కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు, మరియు రకరకాలుగా ఇబ్బందులు అయితే గురి చేశారు. వాళ్ళే రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తుంటే వివిధ కేసులు పెట్టి వేధించారు. అలాంటి కాపు నేతలను అణచివేసిన టీడీపీ పార్టీ మీద టీడీపీ పార్టీతో పొట్టు పెట్టుకొని మీరు కాపు నేతలకు ద్రోహం చేశారని చెప్పేసి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ అయితే కొంచెం తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది. ఇలా విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా కౌంటర్ వస్తుందని వేచి చూచాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి కౌంటర్, అంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలకి వివరణ ఇచ్చుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వకపోవడానికి కారణం ఏందని మనకు తెలిసిందంటే, మనందరికీ తెలుసు కదా, ముద్రగడ పద్మనాభం ఎంత లేదన్నా కాపు ఉద్యమాన్ని నడిపిన ఒక కాపు నాయకుడు. అలాంటి వ్యక్తిని, ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఒక పెద్ద మనిషిని పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల పవన్ కళ్యాణ్కి వచ్చిన లాభం ఏమీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఏమీ పెద్ద నాయకుడు కాదు. ప్లస్ ఏంటంటే, ఒకవేళ కాపు నేతలు విమర్శించుకుంటే బయట వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎందుకంటే రెండు పార్టీల కోసం ఇలా ఒకళ్ళు గొడవ పడుతున్నారని ఒక భావన ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆయన యొక్క మాటలకి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వట్లేదు అనేది మనకేది తెలిసింది. ఏదేమైనా కానీ ముద్రగడ పద్మనాభం ఎన్ని విమర్శలు చేసినా కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంకి ఒక గౌరవం ఇచ్చి ఆయన మీద అయితే ఎలాంటి విమర్శలు చేయట్లేదు అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఎటువైపుకి వెళ్తుంది అనేది. ఓకే, మరి థ్యాంక్ యూ.